తెల్లవారుజాము 4 గంటలకే బుల్డోజర్లు కదిలాయి. పవర్ కట్ చేశారు. మాదాపూర్లో రోడ్లు బ్లాక్ చేశారు. సరిగ్గా 5 గంటలకి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చటం మొదలుపెట్టారు. మీడియా వాళ్ళు చేరుకునేటప్పటికీ ఉదయం 7 అయిపోయింది. ఉదయం 10:30 కల్లా ఎన్ కన్వెన్షన్ మొత్తం నేలమట్టమైంది. హైడ్రా బాంబింగ్ కంప్లీట్ అయింది. నాగార్జున దీన్ని అడ్డుకోవడానికి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. స్టే రావడానికి కొన్ని గంటల ముందే హైడ్రా టీం తన పనిని కానిచ్చేసింది. అటు సీఎం రేవంత్ ఢిల్లీలో అధిష్టానంతోనూ కేంద్ర మంత్రులతోనూ సమావేశంలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు హైదరాబాద్లో అంతా పక్కాగా ఓ పథకం ప్రకారం పని పూర్తయిపోయింది. అసలు రేవంత్ నాగార్జునను ఎందుకు టార్గెట్ చేశారు? FTL నిబంధనలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో కొన్ని లక్షల ఇళ్ళు, ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి స్టార్టింగ్లోనే నాగార్జునను ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనుక పెద్ద కథే ఉంది. ఎన్ కూల్చివేతకు ప్రధాన కారణం నాగార్జున, కేటీఆర్ ఇద్దరు ఆప్త మిత్రులు కావడమే. నాగార్జున కోరిక మేరకే కేటీఆర్ ఆదేశాలతో 3 ఏళ్ల క్రితం నాగ్ కోడలు సమంత ఫోన్ని తెలంగాణ పోలీస్ ట్యాప్ చేశారు అనే ఆరోపణ కూడా ఉంది. ఎన్ కన్వెన్షన్పై నాగార్జున కేటా 100 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతూ ఉంటుంది. ఎన్ కన్వెన్షన్ ఉన్న మొత్తం 10 ఎకరాల భూమిని విల్లా ప్రాజెక్టుగా మార్చాలి అనేది నాగార్జున ప్లాన్. సిటీలో మాదాపూర్లో ఇంత ఖరీదైన ప్రాంతాల్లో విల్లాలు నిర్మించడం ఒక రకంగా డేరింగ్ ప్లాన్. అందుకే ఈ ప్రాజెక్టులో కేటీఆర్ను కూడా భాగస్వామిని చేశారు నాగార్జున. దీనికి సంబంధించిన ప్లానింగ్ వర్క్ పూర్తిగా వచ్చింది. ఇదంతా ముందే సీఎం రేవంత్కి తెలుసు. అందుకే నాగార్జునను కొడితే కేటీఆర్ను కొట్టినట్టే అని ఆయన భావించాడు. అనుకున్నదే తడవుగా తన ప్లాన్ అమలు చేశాడు. ఎన్ కన్వెన్షన్ విషయంలో రేవంత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాడు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసే విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. హైడ్రా ఏర్పాటు విషయంలో మొదటి నుంచి జనంలో, రాజకీయ వర్గాల్లో చాలా అనుమానాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. రాష్ట్రంలో పెద్ద రియల్టర్స్ అందరితోనూ ఆయనకు సంబంధాలున్నాయి. అటువంటి పరిస్థితుల్లో హైడ్రాను సమర్థంగా అమలు చేయగలుగుతారా? చెరువులను ఆక్రమించి కట్టిన ఇళ్లన్నింటినీ కూల్చివేయడం సాధ్యమేనా? అలా కూల్చివేస్తే ఎన్ని లక్షల నిర్మాణాలను కూల్చగలుగుతారు? ఇలా ఎన్నో అనుమానాలు జనంలో ఉన్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఒక పేరు ఉన్న వ్యక్తి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే అందరిలో నమ్మకం వస్తుందని ముఖ్యమంత్రి భావించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. 10 ఎకరాల్లో 3 ఎకరాలు తుమ్మిడికుంట చెరువును ఆక్రమించారు అనే దానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే హైడ్రా పవర్ ఏమిటో రియల్టర్లకు, సామాన్య జనానికి అందరికీ తెలియాలి అంటే ఒక పెద్ద సెలబ్రిటీ నిర్మాణాన్ని కూల్చివేస్తే తేలిగ్గా జనంలోకి వెళుతుంది కనుక ఆ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే దీనిపై మరో వాదన కూడా ఉంది. నాగార్జున లాంటి పెద్దవాళ్ల నిర్మాణాన్ని కూల్చివేస్తే మిగిలిన రియల్టర్లు, వ్యాపారులు పరుగులు పెడుతూ వస్తారని, అంతర్గతంగా వాళ్ళతో సెటిల్ చేసుకోవచ్చనే వ్యూహంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ సర్కిల్స్లో వదంతులు నడుస్తున్నాయి. ఏదేమైనా నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడం ద్వారా కేటీఆర్కు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లే అయింది. ఇక రేపో మాపో జన్వాడలోని కేటీఆర్ బినామీ ఫామ్ హౌస్లో నిర్మాణాన్ని కూల్చివేయడం కూడా ఖాయం.